గ్యాస్ వెల్డింగ్ అసలు ఎలా సాధ్యపడుతుంది? ఇనుము మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన ఖనిజం. పటిష్టంగా ఉంటుంది, ఏళ్ల తరబడి నిలుస్తుంది అని చాలా రకాలుగా దీని ఉపయోగాన్ని శతాబ్దాల తరబడి మనం గుర్తించాం. కానీ ఆ ఇనుమును మనకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఆధునిక ఇంజనీరింగ్ వ్యవస్థ కనిపెట్టిన ప్రక్రియే వెల్డింగ్. ఇందులో చాలా రకాలు ఉన్నా కూడా అత్యధికంగా ఉపయోగించే గ్యాస్ వెల్డింగ్ ప్రక్రియ అసలు ఎలా పనిచేస్తుందో అని క్షుణ్ణంగా ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐకాన్ వీక్షకుల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్యాస్ వెల్డింగ్ అనేది లోహాలను కరిగించే అతుకు ప్రక్రియ. ఒక లోహపు అంచుతో మరొక లోహ అంచును కరిగించి కలిసి ఏకరూపత వచ్చేటట్లు చేసే అతుకు ప్రక్రియ. ఇందులో రెండు వాయువుల మిశ్రమాలను మండించడం ద్వారా ఏర్పడు ఉష్ణోగ్రతలో లోహాలను కరిగించి అతకడం జరుగుతుంది. మండించు వాయువుల్లో ఒకటి దహన వాయువు లేదా ఇంధన వాయువు. రెండవ వాయువు దహన దోహదకారి. దహన లేదా ఇంధన వాయువులుగా ఎసిటిలిన్, హైడ్రోజన్, ప్రోపెన్ లేదా బ్యూటేన్ వాయువులను గ్యాస్ వెల్డింగ్ ప్రక్రియలో వాడుతారు. దహన దోహకారి వాయువుగా ఆక్సిజన్ లేదా గాలిని వినియోగిస్తారు. ఇంతకుముందు మనం పేర్కొన్న దహన వాయువుల్లో ఒక్క హైడ్రోజన్ వాయువును మినహాయించి మిగతా వాయువులన్నీ కార్బన్ మరియు హైడ్రోజన్ సమ్మేళనం చెంది ఏర్పడిన కార్బోహైడ్రోజనులు. ఇందులో ప్రోపేన్ మరియు బుటేన్ అనునవి ఆల్కైన్ గ్రూపునకు చెందిన హైడ్రోకార్బన్లు కాగా, అసిటిలేన్ మాత్రం ఆల్కైన్ గ్రూపునకు చెందిన హైడ్రోకార్బన్ కార్బోహైడ్రోజన్. అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలో లోహాలను అతుకుటకు పూరక లోహాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆక్సిజన్ మరియు అసిటిలిన్ వాయువులను తగిన నిష్పత్తిలో కలిపి మండించుటకు వెల్డింగ్ టార్చ్ అనే పరికరం అవసరమవుతుంది. వాయువులు ప్రవహించు గొట్టాల చివరలు రెండు నాజీల ద్వారా ఒకటిగా కలుస్తాయి. రెండు గొట్టాలకు ప్రత్యేకంగా కవాటాలుండి వీటి ద్వారా వాయువుల ప్రమాణాన్ని కావలసిన మేరకు నియంత్రించవచ్చు. వెల్డింగ్ టార్చ్ నాజీల్ నుండి వెలువడు వాయువుల మిశ్రమాన్ని మండించడం వలన నాజీలు అంచు వద్ద ప్రకాశవంతమైన అత్యాధునిక వెలుతురు వలయంతో కూడిన ఉష్ణోగ్రత కలిగిన మంట అంటే జ్వాల ఏర్పడుతుంది. ఈ మంట నుండి వెలువడు ఉష్ణ తీవ్రత 32,000 సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది. ఇంత ఉష్ణోగ్రత వద్ద ఏ లోహమైనా సరే ఇట్టే కరిగిపోతుంది. అసిటిలిన్ వెల్డింగ్ను ఇంధన వెల్డింగ్ అనియు గ్యాస్ వెల్డింగ్ అనియు వ్యవహరిస్తారు అమెరికాలో. ఫ్రెంచ్ యాంత్రిక విజ్ఞాన నిపుణులైన ఇంజనీర్స్ ఎడ్మండ్ ఫోచే మరియు చార్లెస్ పికార్డ్ మొట్టమొదటిసారిగా అసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ను 1903లో అభివృద్ధి పరిచి వాడుకలోకి తీసుకొచ్చారు. అంతకుముందు గాలి 20-25% ఆక్సిజన్ ప్రాణవాయువు ప్లస్ 75-80% నైట్రోజన్ లేదా నత్రజనిని మరియు ఇంధన మరియు దహన వాయు మిశ్రమాన్ని గ్యాస్ వెల్డింగ్ చేటుకు ఉపయోగించేవారు. కానీ గాలి అసిటిలిన్ వాయువుల మిశ్రమ మంట కన్నా ఆక్సిజన్ అసిటిలిన్ వాయువుల మిశ్రమం వల్ల వెలువడు మంట నిలకడగా అత్యధిక ఉష్ణోగ్రత గల మంటను కలిగి ఉండడం వలన ఈ వెల్డింగ్ విధానం బాగా వాడుకలోకి వచ్చింది. గాలి ప్లస్ ప్రోపేన్ వాయు మిశ్రమ మంట వలన 25,000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉత్పన్నం కాగా, ఆక్సిజన్ ప్లస్ ప్రోపేన్ వాయువుల మంట నుండి 25,000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వెలువడుతుంది. అలాగే ఆక్సిజన్ అసిటిలిన్ వాయువుల దహనం వల్ల పుట్టు మంట యొక్క ఉష్ణోగ్రత 3,500 నుండి 35,000 సెంటీగ్రేడ్ దాకా ఉంటుంది. అరశతాబ్ది క్రితం వరకు అసిటిలిన్ గ్యాస్ వెల్డింగ్ విధానాన్ని వస్తువుల ఉత్పత్తి రంగంలో విరివిగా ఉపయోగించేవారు. ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మెటల్ ఆర్క్ వెల్డింగ్ పద్ధతులు వచ్చిన తర్వాత గ్యాస్ వెల్డింగ్ ప్రాబల్యం కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే లోహాలను అతుకుటకే కాకుండా లోహాలు కత్తిరించడానికి కూడా అసిటిలిన్ జ్వాలను ఉపయోగిస్తారు. లోహాలను కత్తిరించినప్పుడు లోహాలు అతుకుటకు ఉపయోగించు టార్చ్ కాకుండా మరొక రకమైన టార్చ్ను ఉపయోగిస్తారు. దానినే కటింగ్ టార్చ్ అని అంటారు. గ్యాస్ వెల్డింగ్లో వెల్డింగ్ టార్చ్ చాలా ముఖ్యమైన పరికరంగా చెప్పుకోవచ్చు. వెల్డింగ్ టార్చ్లో దహన మరియు దహన దోహదకారి వాయువులను సరైన పరిమాణంలో నిష్పత్తిలో సమ్మేళనపరిచి నాజీల నుండి వెలువడు వాయు మిశ్రమాన్ని మండించి మంట ద్వారా ఉత్పన్నమగు ఉష్ణోగ్రత ద్వారా లోహాలను కరిగించి అతకడం జరుగుతుంది. వాయువులు తగిన నిష్పత్తిలో మిళితం కానిచో వాయువులు అసంపూర్తిగా దహనం చెందుట వలన తక్కువ ఉష్ణోగ్రత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే
వెల్డింగ్ చేయు లోహ ఫలకముల మందం పెరిగే కొద్దీ ఎక్కువ పరిమాణంలో వాయువుల్ని దహించాలి. దానికి అనుగుణంగా ఎక్కువ రంధ్ర వ్యాసమున్న నాజిల్ను టార్చ్ మూతికి బిగించవలను. వెల్డింగ్ టార్చ్లో నాజిల్స్, వాయుగొట్టాలు, కవటాలు లేదా వాల్స్ టార్చ్ని పట్టుకొనుటకు అనువుగా మధ్యనున్న పిడి ఉండును. టార్చులోని గొట్టాలు, కవాటాలు అన్నీ రాగి లేదా ఇత్తడితో చేయబడుంటాయి. 2 గొట్టాలు ఒక చివర కలపబడుండి దాని వెలుపలి తలంలో మరలు ఉంటాయి. ఈ మరల ద్వారా టార్చ్ వెల్డింగ్ నాజిల్ని బిగించెదరు. నాజిల్ గొట్టం వలె ఉండి దాని యొక్క చివర కొద్దిగా వంపు తిరుగుండి అంచు వద్దనున్న రంధ్రం వ్యాసం నాజిల్ గొట్టం వ్యాసం కన్నా బాగా తక్కువగా ఉండడం వల్ల ఈ రంధ్రం ద్వారా వాయు మిశ్రమం ఎక్కువ త్వరణంతో బయటికి ప్రవహిస్తుంది. వాయుగొట్టాల రెండో చివర కవాటాలు బిగించబడుంటాయి. ఈ కవాటాల ద్వారా గొట్టాలలో ప్రవహించే వాయు పరిమాణాన్ని నియంత్రించవచ్చు. కవాటాల వెలుపలి అంచులకు మరలున్న ఉబ్బుల్ని కలిగి ఉన్న గొట్టాలు బిగించబడుంటాయి. ఈ గొట్టాలకు వాయు సిలిండర్ల నుండి వచ్చిన రబ్బరు గొట్టాలని బిగిస్తారు. అసిటిన్ వాయు వచ్చు రబ్బరు గొట్టం ఎరుపు రంగులో, ఆక్సిజన్ వచ్చే రబ్బరు గొట్టం నలుపు లేదా పచ్చ రంగులో ఉంటాయి. కటింగ్ టార్చ్ యాక్స్ అసిటిన్ కటింగ్ టార్చ్ వంటిదే కాకుంటే ఇందులో అదనంగా ఆక్సిజన్ను అధిక ఒత్తిడితో ఉపయోగించుటకు ఒక లివరు అదనంగా టార్చ్కు అమర్చబడి ఉండును. కటింగ్ టార్చ్ నాజిల్ నిర్మాణంలో కూడా తేడా ఉంటుంది. వెల్డింగ్ టార్చ్ మూతిలో 2 వాయువులు కలిసేలా ఉంటుంది. కటింగ్ టార్చ్లో వాయు మిశ్రమ భాగంలో నాజిల్ ఉండి దానికి మధ్య భాగంలో ఒక సన్నని రంధ్రం ఉండి లివరు నొక్కినప్పుడు మాత్రమే ఇందులోంచి ఆక్సిజన్ వాయువు అత్యంత వేగంగా అంటే త్వరణంతో బయటకు ప్రవహిస్తుంది. కటింగ్ టార్చ్లో ఆక్సిజన్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి అసిటిన్ వాయువుతో కలిసి మండి జ్వాలను ఏర్పరచటం. రెండవది లోహం వేడెక్కి కరిగిన స్థితిలో ఉన్నప్పుడు నాజిల్ రంధ్రం ద్వారా వేగంగా అధిక త్వరణంతో కరిగిన లోహాన్ని ఢీకొట్టి అక్కడి లోహాన్ని తొలగించటం. ఈ విధంగా లోహాన్ని కత్తిరిస్తారు. యాక్స్ అసిటిన్ గ్యాస్ వెల్డింగ్ విధానంలో తుప్పు పట్టని ఉక్కును మెటల్ ఆర్క్ ద్వారా కత్తిరించాలి లేదా షీట్ కటింగ్ గ్రౌండింగ్ మెషిన్ ద్వారా కత్తిరించాల్సి ఉంటుంది. పూరక లోహము అంటే ఫిల్లర్ మెటల్ గ్యాస్ వెల్డింగ్ పద్ధతిలో లోహాలను అతికించడానికి ఒక పూరక లోహం అవసరం. అతకవలసిన లోహ అంచుల్ని కరిగించి ఏర్పడిన ద్రవలోహ మడుగులు అంటే మెటల్ పూల్లో పూరక లోహాన్ని అదనంగా చేర్చడం వల్ల ఏర్పడు అతుకు దృఢంగా బలిష్టంగా ఉండి ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. అతకబడు లోహాన్ని కానీ లేదా అతకబడు లోహాలను పోలి ఉండి వాటికి భౌతిక మరియు ఇతర లక్షణాలను ఇంచుమించు కలిగిన లోహాన్ని లేదా మిశ్రిత లోహాన్ని పూరక లోహంగా వాడతారు. ఈ పూరక లోహం వర్తులాకార కడ్డీ రూపంలో పొడవుగా ఉంటుంది. పూరక లోహ కడ్డీ వ్యాసం 1.6 మిల్లీమీటర్ల నుండి 10 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. లోహాలను అతుకునప్పుడు అతుకు లోహాలను వాటి ద్రవీభవన ఉష్ణోగ్రత చేరు వరకు వేడి చేయటం జరుగుతుంది. లోహాలు ఇతర పదార్థాలు అంత ఉష్ణోగ్రత వద్ద పరిసరాల్లోని గాలిలోని ఆక్సిజన్తో రసాయనిక చర్య జరిపి ఆక్సైడ్లు ఏర్పడే అవకాశం ఉంది. దీనినే ఆక్సీకరణ అని అంటారు. అందువలన లోహాల అతుకు వద్ద ఆక్సైడ్లు ఏర్పడడం వల్ల లోహ అతుకులు అంటే వెల్డ్ జాయింట్స్ బలహీనంగా ఉండి కాలక్రమేణా అతుకుల వద్దనున్న లోహ భాగం క్షయీకరణ చెంది రంధ్రాలు ఏర్పడడం లేదా అతుకులలో పగుళ్ళొచ్చి అతుకు విడిపోవడం జరుగుతుంది. అలా లోహ అతుకులు ఆక్సీకరణ చెందకుండా నివారించుటకై స్రావకాలను ఉపయోగిస్తారు. స్రావకంలోని పదార్థాలు లోహం కన్నా ముందుగానే గాలిలోని ఆక్సిజన్తో చర్యనుంది లోహ అతుకులు ఆక్సీకరణ చెందకుండా నిరోధిస్తాయి. స్రావకాన్ని వెల్డింగ్ సమయంలో అతుకుల వద్ద లోహం మీద పూయటం లేదా స్రావకంలో పూరక లోహకడ్డీ చివర్ను ముంచి తర్వాత వెల్డింగ్ చేయటం కానీ చేస్తారు. స్రావకం ఆక్సిజన్తో సంయోగం చెంది చిట్టెం అంటే స్లాగ్ రూపంలో ఆక్సైడుల్ని ఏర్పరుస్తుంది. ఈ చిట్టెము పలుచని పొరవలే అతుకు వద్ద ఏర్పడుతుంది. ఈ చిట్టెమును ఇనుప బ్రష్తో రుద్ది లేదా కడిగి తొలగిస్తారు. స్రావకాన్ని పొడి అంటే పౌడర్, ముద్ద అంటే పేస్ట్, ద్రవ లిక్విడ్ రూపంలో వాడతారు. సాధారణంగా ఉక్కు నతుకుటకు స్రావక అవసరం లేదు. పోత ఇనుము అంటే కాస్ట్ ఐరన్, తుప్పు పట్టని ఉక్కు అంటే స్టెయిన్లెస్ స్టీల్, రాగి దాని మిశ్రమ ధాతు లోహాలు, అల్యూమినియం దాని మిశ్రమ లోహాలను అతుకున్నప్పుడు తప్పనిసరిగా స్రావకాన్ని ఉపయోగిస్తారు. పాత ఇనుమును అతుకున్నప్పుడు ఉపయోగించు స్రావకంలో బోరేట్స్ లేదా బోరిక్ ఆమ్లం, సోడా యాష్ మరియు తక్కువ ప్రమాణంలో ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఉంటుంది. తుప్పు పట్టని ఉక్కుని అతికినప్పుడు వాడే స్రావకంలో బోరిక్ ఆమ్లం, బొరాక్స్ మరియు ఫ్లోరోస్పరు ఉంటుంది.
అల్యూమినియం దాని మిశ్రమ లోహాలను అతుకున్నప్పుడు వాడు స్రావకంలో లిథియం, సోడియం, పొటాషియం ఉంటాయి. ఇవి పొడి రూపంలో లేదా ముద్ద అంటే పేస్ట్ రూపంలో ఉంటాయి. కొన్ని సందర్భాలలో పొటాషియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్లను కూడా స్రావకంలో ఉపయోగిస్తారు. శుద్ధమైన రాగి లోహాన్ని అతుకుటకు స్రావకం అవసరం లేదు. అయితే రాగి యొక్క మిశ్రమ లోహాలను అతుకుటకు కంచు, ఇత్తడి, గన్ మెటల్ ఇత్యాది మొరాక్స్ సంబంధిత రసాయనాలను కలిపి తయారు చేస్తారు. రాగి మిశ్రమ ధాతువుల్ని అతుకుటకు ఉపయోగించు స్రావకాన్ని కరిగించిన బొరాక్స్, బోరిక్ ఆమ్లం, డైసోడియం ఫాస్ఫేట్, మెగ్నీషియం సిలికేట్ మరియు సున్నం కలిపి తయారు చేస్తారు. మెగ్నీషియం లోహం దాని మిశ్రమ ధాతువుల్ని అతుకున్నప్పుడు వాడు స్రావకంలో సోడియం క్లోరైడ్, పొటాషియం ఫ్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, బోరియం క్లోరైడ్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. శుద్ధమైన నికెల్ను అతుకుటకు స్రావకం అవసరం లేదు, కానీ దాని మిశ్రమ లోహాలు అతకడానికి మాత్రం స్రావకాన్ని వాడాలి. ఆక్సీ అసిలిటిన్ వెల్డింగ్లో ఉపయోగించు ఆక్సిజన్ వాయువులు కూడా స్తూపాకార ఉక్కు నిర్మితమైన దృఢమైన మందమైన గొట్టంలో అంటే సిలిండర్లో అధిక ఒత్తిడి వద్ద నింపి ఉపయోగించడం జరుగుతుంది. ఆక్సిజన్ సిలిండర్కు సాధారణంగా నల్లని రంగు అంటే భారతదేశంలో వెయ్యబడి ఉంటుంది. కొన్ని దేశాలలో కలర్ కోడ్ వేరే ఉండవచ్చు కూడా. సిలిండర్కు బిగించిన కవాటం అంటే వాల్వ్ యొక్క బయటి ఉన్న మరలు సవ్య దిశలో అంటే కుడివైపు దిశలో ఉంటాయి. సాధారణంగా ఆక్సిజన్ సిలిండర్లు 3400, 5200 మరియు 6800 లీటర్ల పట్టు ప్రమాణంలో తయారు చేస్తారు. సాధారణంగా గొట్టాలను లోహ పలకల 2 అంచుల్ని దగ్గరగా చేర్చి అతికించడం చేస్తారు. కానీ ఆక్సిజన్ సిలిండర్ని ఘన లోహ ముద్దను సాగదీసి సిలిండర్గా తయారు చేస్తారు. అందువల్ల అధిక ఒత్తిడి వద్ద సిలిండర్ విడిపోదు, అంచులు లేనందువల్ల. సిలిండర్ నిర్మాణానికై 140 బారు ఒత్తిడిని తట్టుకునే మెత్తటి ఉక్కును ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మిశ్రమ ధాతు లోహాలతో కూడా సిలిండర్ని తయారు చేస్తారు. మెత్తని ఉక్కు లోహంతో తయారు చేస్తున్న సిలిండర్ 13660 kN/m2 అంటే 136.3 బార్, మిశ్రమ లోహ ధాతు అయినచో 17,420 kN/m2 అంటే 177/4 బార్ తట్టుకునేలా వాయు నిల్వ గొట్టాలను అంటే గ్యాస్ సిలిండర్ని తయారు చేస్తారు. సిలిండర్లోని ఆక్సిజన్ వాయువు యొక్క ఘన పరిమాణం ఎప్పుడు దాని యొక్క ఒత్తిడికి అనులోమానుపాతంగా ఉంటుంది. అంటే గొట్టంలోని ఒత్తిడి తగ్గే కొలది అదే నిష్పత్తిలో వాయుగొట్టంలోని ఆక్సిజన్ ఘన పరిమాణం తగ్గుతుంది. సిలిండర్లోని ఒత్తిడి 5% తగ్గినచో సిలిండర్లోని వాయు ఘన పరిమాణం 1/20 తగ్గుతుంది. ఏదైనా కారణం చేత ఆక్సిజన్ సిలిండర్ ఉష్ణోగ్రత అత్యధికంగా పెరిగినప్పుడు సిలిండర్లోని వాయువు వ్యాకోచించి సిలిండర్ పేలిపోయే ప్రమాదాన్ని నివారించుటకై సిలిండర్కు ఒక రక్షణ నట్టు అంటే మర సేఫ్టీ నట్ అమర్చబడి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ పైభాగంలో ఇత్తడితో చేసిన ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటం ద్వారా వాయువును నియమిత ప్రమాణంలో ఒత్తిడిలో వెల్డింగ్ టార్చ్కు రబ్బర్ గొట్టం ద్వారా రవాణా చేయబడుతుంది. ఆక్సిజన్ సిలిండర్ యొక్క గోడ మందం 6.5 మిల్లీమీటర్లు ఉంటుంది. సిలిండర్ యొక్క లోపలి వ్యాసం 216 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇక సిలిండర్ పొడవు 1275 మిల్లీమీటర్లు ఉంటుంది. సిలిండర్ను రవాణా చేసినప్పుడు, పని చేసినప్పుడు, అక్కడికిక్కడికి దొర్లించినప్పుడు సిలిండర్ యొక్క కవాటం పాడవకుండా కవాటం పైన ఒక రక్షణ అంటే సేఫ్టీ గార్డ్ ఉంటుంది. సిలిండర్ను వినియోగించిన సమయంలో ఈ రక్షణ తొడుగును కవాటానికి బిగించడం జరుగుతుంది. సిలిండర్ను వాడనప్పుడు, ఖాళీ అయినప్పుడు తప్పనిసరిగా దీని కవాటాన్ని అంటే వాల్వ్ని మూసి ఉంచాలి. ఆక్సీ అసిలిటిన్ వెల్డింగ్లో ఉపయోగించు 2 వాయువుల నిష్పత్తి మారే కొలది టార్చ్ నుండి వెలువడు జ్వాల యొక్క రంగు మరియు ఉష్ణోగ్రత తీవ్రత మారుతూ ఉంటాయి. టార్చ్ ముఖం నుండి వెలువడు జ్వాల స్వరూపాన్ని బట్టి వెల్డింగ్ చేయ విధానం మారుతుంది. టార్చ్ నుండి వెలువడు మంటను సాధారణంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవే తటస్థ జ్వాల లేదా మంట, క్షయీకరణ జ్వాల లేదా మంట, ఆక్సీకరణ జ్వాల లేదా మంట. మొదట వెల్డింగ్ టార్చ్ యొక్క అసిటిన్ వాయు కవాటాన్ని కొద్దిగా తెరిచి మండించినప్పుడు ఏర్పడే జ్వాలను అసిలిటిన్ జ్వాల అని అంటారు. అసిలిటిన్ గాలిలోని ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల మంట ఏర్పడుతుంది. అసిలిటిన్కు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల వాయువు పూర్తిగా దహింపకబడకపోవటం వల్ల నల్లని పొగను వెలువరిస్తూ నలుపు, ఎరుపు రంగులో మండుతుంది. తటస్థ జ్వాల టార్చ్ వాయు మిశ్రమ గదిలో అసిలిటిన్ మరియు ఆక్సిజన్ వాయువుల్ని సమాన నిష్పత్తిలో కలిసేలా టార్చ్ యొక్క 2 వాయువుల 2 కవాటాలను తగు రీతిలో తెరిచి మండించినా ఏర్పడు జ్వాల లేక మంటను తటస్థ జ్వాల అని అంటారు. తటస్థ జ్వాల యొక్క ఉష్ణోగ్రత 32,600 C వరకు ఉంటుంది. జ్వాల బాగా సాగిన దీర్ఘ వలయాకారంలో ఉండి ప్రకాశవంతంగా ఉంటుంది. జ్వాల వెలుపలి భాగం ముదురు నీలంగా ఉంటుంది. లోపల నాజిల్ ముఖం వద్ద సన్నని లేత నీలి మంట కనిపిస్తుంది. దానినే ఇన్నర్ కోర్ అని అంటారు.
ఈ ఇన్నర్ కోర్ని ఆవరించుకుని బయట జ్వాల ఉంటుంది. ఈ వెలుపలి జ్వాలలోని అత్యధిక ఉష్ణోగ్రతకు వేడెక్కిన కార్బన్ మొనాక్సైడ్ అంటే CO గాల్లోని ఆక్సిజన్తో సంయోగం చెంది అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన నీలిరంగుతో సాగిన ఈటెతల ఆకారంలో మండుతుంది. తటస్థ జ్వాలతో వెల్డింగ్ చేయుటకు అనుకూలమైన లోహాలు: మెత్తటి ఉక్కు, మైల్డ్ స్టీల్, తుప్పు పట్టని ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, పోత ఇనుము, కాస్ట్ ఐరన్, రాగి లేదా తామ్రం అంటే కాపర్, అల్యూమినియం, ఆక్సీకరించు జ్వాల. మొదట తటస్థ జ్వాలను ఏర్పరిచి పిదప నెమ్మదిగా ఆక్సిజన్ వాయు నిష్పత్తిని పెంచగా ఆక్సీకరణ జ్వాల ఏర్పడుతుంది. ఈ జ్వాల తటస్థ జ్వాల కన్నా కొంచెం చిన్నదిగా ఉండి నీలంగా మండుతుంది. నాజిల్ అంచు వద్దనున్న ఇన్నర్ కోర్ చిన్నదిగా సన్నని శిఖర అంచును కలిగి ఉండి ముదురు నీలంగా కనిపిస్తుంది. ఆక్సీకరణ చెందిన జ్వాల నుండి చిన్న అరుపు వంటి శబ్దం వెలువడుతుంది. ఈ రకం జ్వాల నుండి తటస్థ జ్వాల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వెలువరించును. కారణం ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడం వలన ఉష్ణోగ్రత 35,000 C వరకు పెరుగుతుంది. ఆక్సీకరణ జ్వాలను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన లోహాల్ని అతుకవచ్చు. ఆ లోహాలే రాగి సంబంధిత లోహములు, జింకు, యసదం సంబంధ లోహాలు, మాంగనీస్, ఉక్కు, పోత ఇనుము వంటి ఇనుప మూలకానికి సంబంధించిన వాటిని అతకవచ్చు. క్షయీకరించు జ్వాల మొదట తటస్థీకరణ జ్వాలను ఏర్పరిచి తటస్థ జ్వాల కన్నా ఆక్సిజన్ మోతాదును తగ్గించిన క్షయీకరించిన జ్వాల ఏర్పడుతుంది. ఆక్సిజన్ నిష్పత్తి తగ్గడం వల్ల మంట కార్బనీకరణమై కనిపిస్తుంది. జ్వాల తటస్థ జ్వాల కన్నా పొడవుగా ఉంటుంది. ఇన్నర్ కోర్ వెలుపలి ఎసిటిన్ మంటను గమనించవచ్చును. క్షయీకరణ జ్వాల నుండి 30,380 C వరకు మాత్రమే ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఇంకా ఆక్సిజన్ మోతాదును తగ్గించిన కర్బనీకరణ జ్వాల ఏర్పడుతుంది. కర్బనీకరణ జ్వాలను సీసం అంటే లీడ్ను అతుకుటకు ఇతర లోహాలను కర్బనీకరణ చేయటానికి ఉపయోగిస్తారు. క్షయీకరణ జ్వాలను ఉపయోగించి తక్కువ రకపు మిశ్రమ లోహాలను, కొన్ని రకాల ఉక్కేతర లోహాలను అతకడానికి ఉపయోగించడం జరుగుతుంది. మనం రోజువారీ చూసే పని అయినా కూడా దానిలో ఇంతటి శాస్త్రీయత దాగుంది అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కోసారి సామాన్యమైన విషయాలు కూడా అసామాన్యంగా కనబడడానికి గల కారణం వాటిలో ఉండే శాస్త్రీయత. మన మధ్యలో ఉండే భావి ఇంజనీర్లకు ఈ విశ్లేషణ అంకితం ఇస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.